నమస్తే. ఎస్. తెలంగాణ అనేది తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారేనా అంటే ఏమంటారు? సో అయితే ఇప్పుడు ఉద్యమకారులు కాదు అని తిరగబడుతున్నారు. సో అసలుకేంటి దీని గురించి క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, తెలంగాణని తెచ్చింది కేసీఆర్ గారేనా అంటే ఏమంటారు? ఇప్పుడు అంతేకాదు ఉద్యమకారులు తిరగబడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలంగాణ తెచ్చింది ఎవరు అనే దాని మీద గత కొంతకాలంగా చర్చ నడుస్తుంది. 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. అది విన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇష్టం లేకపోయినా కానీ ఊకొట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అసలు తెలంగాణ ఉద్యమం ఎలా నడిచింది, తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసింది ఎవరు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు, తెలంగాణ సాధించింది ఎవరు, తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు, దీని మీద అనేక సందర్భాలు అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ గారు తెలంగాణని తీసుకురాలేదు, కేసీఆర్ గారు ఒక్కలే తెలంగాణని తీసుకురాలేదు, అనేక మందిలో ఆయన కూడా ఒకళ్ళు అనేది ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? కోదండరామ్ గారు పొలిటికల్ జేఏసీ చైర్మన్, అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఆయన ఉద్యమకారుడు, ఆయన చెప్తున్నారు. హరగోపాల్ గారు, ఆయన సామాజికవేత్త, హరగోపాల్ గారు ఉద్యమకారుడు, ఆయన చెప్తున్నారు. అలాగే గాలి వినోద్ గారు రిటైర్డ్ లా కాలేజీ ప్రిన్సిపాల్, ప్లస్ ఇప్పుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక సామాజిక పార్టీ ఒకటి పెట్టారు, దానికి చీఫ్, ఆయన ఉద్యమకారుడు, ఆయన చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు అసలు తెలంగాణ కేవలం కేసీఆర్ గారు వల్లే వచ్చింది అనే దాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఓకే. ఎప్పుడు? శనివారం రోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురాలేదు, ఇది పచ్చి అబద్ధము, ఇది ప్రజలకు తెలియజేయాలి, తెలంగాణ సమాజానికి తెలియజేయాలి అనేటువంటి ప్రయత్నం తెలంగాణ ఉద్యమకారులు రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. ఓకే. అసలు వాస్తవాలు ఏంటి, తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా కేసీఆర్ గారు అణచివేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ విషయాన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫ్యామిలీస్ని నిర్లక్ష్యం చేశాడు అతను, ఈ విషయాన్ని కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. తెలంగాణ ఏదో తన కోసమే తనే తీసుకొచ్చారు, తన కోసమే, తాను లేకపోతే తెలంగాణ లేదు అనేటువంటి భావన ఆయన తీసుకెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ఉద్యమకారులే తెలంగాణ సమాజానికి చెప్పడానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళాలి, లేదంటే భవిష్యత్ తరాలకి తెలంగాణ ఉద్యమం, దాని నేపథ్యం ఇవన్నీ కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఉద్యమంలో వాస్తవాలు ఏంటి తీసుకెళ్లాలనేది ఈ కోదండరామ్ గారు, హరిగోపాల్ గారు, గాలి వినోద్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపు 10-12 మంది సమావేశమై రౌండ్ టేబుల్ సమావేశం, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టుకొని తెలంగాణలో అసలు ఏం జరిగింది ఉద్యమ కాలంలో, కేసీఆర్ గారి పాత్ర ఏంటి, కోదండరామ్ గారి పాత్ర ఏంటి, అలాగే మిగతా కీలకమైనటువంటి వాళ్ళ పాత్ర ఏంది, జయశంకర్ గారి పాత్ర ఏంటి సార్, అట్లానే ఇప్పుడు ఇవన్నీ తెలియజేయాలి. అసలు జయశంకర్ గారిని ఒకనొక సందర్భంలో అవమానించింది ఎవరు, ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి అన్ని చోట్ల అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి సేమ్ డేనే కొంతమంది ఉద్యమకారులు, ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలుగా, లీడర్లుగా ఉన్నారు, వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేనందువల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఉనికి కోల్పోతుంది అనేటువంటి వాదంతో ఒక సమావేశాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకొక టీం వాళ్ళల్లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అని వీళ్ళందరూ ఉన్నారు, క్రాంతి అని ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. నాకు ఆ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, ఇప్పుడు మాజీలుగా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా ఒక సమావేశం పెట్టుకున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయ వేదిక మీద అసలు తెలంగాణ తెచ్చింది ఎవరు, తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది అనే దాని మీద ఒక పెద్ద డిబేట్ జరగబోతుంది. ఓకే. ఇటు సైడ్ ఉద్యమకారులు, ఇటు సైడ్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు, వీళ్ళు మధ్య
అసలు నిజం రాబోతుంది. రాబోయే రోజుల్లో అనేక విషయాలు నిజాలు, తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగింది, తెలంగాణలో ఉద్యమాల్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటి, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పాత్ర ఏంటి, జయశంకర్ గారి పాత్ర ఏంటి, హరగోపాల్ గారి పాత్ర ఏంటి, ఇంకా మిగతా ఉద్యమకారుల పాత్ర, ఇవన్నీ రాబోతున్నాయి. సార్ అయితే ఇప్పుడు తెలంగాణ తెచ్చింది స్ట్రైట్ వార్డులో ఎవరంటే ఎవరని చెప్తారు సార్? తెలంగాణని ఒక వ్యక్తి తీసుకురాలేదండి. ఒక వ్యక్తి కారణంగా తెలంగాణ ఉనికి, తెలంగాణ అస్తిత్వం ఆధారపడదు. ఒక తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అస్తిత్వం కానీ ఉనికి కానీ ఒక వ్యక్తి మీద ఆధారపడదు ఎప్పుడు కూడా. ఒక సమూహం మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఒక వ్యక్తి మీద ఆధారపడదు. స్వాతంత్ర ఉద్యమం తీసుకొచ్చింది ఎవరు? స్వాతంత్ర ఉద్యమం చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఎవరు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిందంటే గాంధీ మహాత్ముడా ఒక్కడేనా? కాదు కదా. అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు అక్కడ, అనేక మంది ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాకపోతే మన చరిత్రను ఎలా రాస్తే అలా భవిష్యత్ తరాలు నమ్ముతాయి. ఆ ప్రమాదం ఉండకూడదు అనేటువంటిది ఇప్పుడు ఈ ఉద్యమకారులు కోదండరామ్ గారు కానీ లేదంటే హరగోపాల్ గారు కానీ ప్రయత్నం చేస్తున్నారు. సార్ అట్లా ఇప్పుడు తెలంగాణ పితగా కేసీఆర్ గారు కూడా చూడొచ్చు అంటారా నెక్స్ట్? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇలాంటివి ఎక్కువ వచ్చినాయి అనమాట. చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, తెలంగాణ పిత కేసీఆర్ గారు అని చెప్తున్నారు కదా, చెప్తున్నారు తెలంగాణ పిత కేసీఆర్ గారు అని చెప్పి అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం దర్పాన్ని ప్రదర్శిస్తూ చెప్పారు. కాదని లేని పరిస్థితుల్లో ఆ రోజు మిగతా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, మిగతా వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఉన్నారు, వింటూ వచ్చారు. ఇప్పుడు అసలు చరిత్ర ఏంటనేది బయటికి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అయితే తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నారు. ఆయన ఏమన్నారు? టీఆర్ఎస్ పార్టీ అనేది, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది నాది భక్తు రాజకీయ పార్టీ అని చెప్పి 2014లో చెప్పారు. భక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు. నాది ఉద్యమ పార్టీ కాదని చెప్పి ఆయనే చెప్పారు. ఓకే. ఇప్పుడు ఉద్యమకారులు ఏమంటున్నారు? 2019 ఎన్నికల దాకానేమో ఉద్యమ పార్టీ అది. ఆ ఉద్యమ పార్టీకి అనేక వనరులు సమకూరాయి, అనేక నిధులు సమకూరాయి ఉద్యమం చేయడానికి. ఆ నిధుల్లో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్లో సంపద ఉన్నటువంటి పార్టీ ఏదైనా ప్రాంతీయ పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ఉద్యమ సంస్థ, పార్టీ కాదు, ఒక ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు వీళ్ళకి సంపద సమకూరింది. ఆ సంపద అంతా కూడా తెలంగాణ సమాజానికి, కల్వకుంట్ల ఫ్యామిలీది కాదు అని చెప్పి ఇప్పుడు కొంతమంది ఉద్యమకారులు అంటున్నారు. ఆల్రెడీ ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఆ సంపద తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి సంపద మరి అందరికీ చెందాలి కదా, తెలంగాణ సమాజాన్ని మొత్తానికి చెందాలి కదా. ఇప్పుడు ఏడీఆర్ రిపోర్ట్లో నెంబర్ 1 ఆస్తులు కలిగినటువంటి అత్యంత ధనిక పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. అంతే కదా. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక సంస్థ నుంచి పార్టీగా మారింది. పార్టీ నుంచి ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నుంచి ఇప్పుడు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దడానికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కింద మార్చుకున్నారు. సరే, పార్టీ పేరు మారిన ఆ వ్యవస్థకి, ఆ సంస్థకి, ఆ పార్టీకి ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపద అయితే తెలంగాణ సమాజాన్నే కదా. నాది రాజకీయ పార్టీ ఫక్తు అని చెప్పి 2014 ఎన్నికల్లోనే చెప్పేసి ఏం చేశారు? ఆయన ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, సమైక్యవాదాన్ని వినిపించినటువంటి వాళ్ళు, అలాగే దక్షిణ తెలంగాణ కావాలి, మాకు దక్షిణ తెలంగాణకి మాకు అవసరం లేదు, ప్రత్యేక రాష్ట్రాన్ని వెలిగెత్తి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు 2014. చేర్చుకుని అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యమకారులన్నీ వెనక్కి తోసేశారు. తోసేసి దాంట్లో 99% మొత్తం ఇతర పార్టీల వాళ్ళని తీసుకొని ఎలక్షన్కి వెళ్ళిపోయారు. సరే, ఆ రోజు ఆయనకి కూడా 64 వచ్చింది. ఆయనకేమో పూర్తి మెజార్టీ రాలా, మ్యాజిక్ ఫిగర్ 60, ఆయనకేమో పూర్తి మెజార్టీ రాలా, 4 స్థానాలు ఎక్కువ వచ్చినాయి. ఆయన తర్వాత ఏం చేశారు? తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేశారు. సామదాన భేద దండోపాయాలతో అధికారాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తెలుగుదేశం పార్టీని ఆయన దాంట్లో విలీనం చేసుకున్నారు. 2018లో ఏం చేశారు? 2018 ఎలక్షన్లో పోటీ చేసి ఆయన ఏం చేశారు? ఆ రోజు దొంగ ఓట్లు చేర్చుకొని దాదాపు 5 లక్షల ఓట్లకు పైగా గెలిచారు అనేది ఆ రోజు ఎలక్షన్ కమిషనరే ఆ రోజున సారీ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆ ఎలక్షన్లో ఏం జరిగింది అనేది ఆ ఎలక్షన్ని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళకి తెలుసు. 2018 ఎలక్షన్లో. సో 2018 ఎలక్షన్లో అయిపోయిన తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ఏం చేశారు? కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని లేకుండా విలీనం చేసేసుకున్నాడు.
అంటే ఏ పార్టీ లేదు, ప్రతిపక్షాలు ఉండకూడదు అనే కాన్సెప్ట్తో తీసేసుకున్నారు అవసరం లేకపోయినా. ఓకే. ఇవన్నీ చూసినటువంటి తెలంగాణ సమాజం 2023 ఎలక్షన్లో ఓడించి ఫామ్ హౌస్కి పరిమితం చేసింది. సరే పోనీ ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నాడు కదా, ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాని అనుభవిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల హంగుల్ని అనుభవిస్తున్నారు. అసెంబ్లీకి వస్తున్నారా? రావట్లా. అసెంబ్లీకి రావట్లే ఆయన. ఇవన్నీ గమనిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళేంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టినటువంటి లీడర్ ఒక కేసీఆరే అనేటువంటి ఒక ప్రచారం విస్తృతంగా చేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమకారులు బయటకు వచ్చారు. ఇప్పుడు అసలు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు అని అంటే, నేను ఢిల్లీలో కూడా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు కొంత. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అసలు అయితే ఇప్పుడు బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది అన్నట్టు గత కొన్ని రోజుల నుంచి వస్తుంది సార్, నిజంగా అంతే కదా. ఓకే. అసలు అన్ని పార్టీలు ఇవాళ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు కలిసి తెలంగాణని తీసుకురావడానికి సహకరించాయి. దానికి కారణం కేసీఆర్ అని చెప్పి ఆయన ఓన్ చేసుకుంటున్నారు. కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసింది. ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఆయా పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అవన్నీ పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను, రాష్ట్రాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే. అంతే తప్ప కేసీఆర్ గారి వల్ల వచ్చింది అని చెప్పేసి అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే ఎవరెవరి యొక్క భావాలు, ఎవరికి ఉన్నటువంటి సమాచారం వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ గారిని ఆరాధించేటువంటి వాళ్ళు, కేసీఆర్ గారిని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళకి కూడా. కేసీఆర్ గారు లేని అసలు తెలంగాణ అస్తిత్వం లేదు అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక రాష్ట్రం యొక్క అస్తిత్వం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు ఎప్పుడు. సో ఇవన్నీ నిజాలు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నాకు తెలుసు ఢిల్లీలో ఒక సిడబ్ల్యూసీ మీటింగ్లో తీసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అలిగి బయటకు వచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అంటే చెప్తారు ఎవరైనా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చామంటారు, బీఆర్ఎస్ పార్టీ మేము తెచ్చామంటారు, బీజేపీ ఏమంటుంది మేము లేకపోతే మీకు ఆడ వచ్చింది అని చెప్పండి. ఆ రోజు ప్రతిపక్షంలో సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. అసలు పార్లమెంట్లో నేను కూడా ఉన్నా కవరేజ్ కోసం. అక్కడ ఉన్నారు. ఆవిడేమన్నారు, ఈ చిన్నమని మర్చిపోవద్దు, మేము సపోర్ట్ చేస్తున్నాం బేషరతుగా అని చెప్పి మద్దతు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు, మాకు అభ్యంతరం లేదని. వీళ్ళందరూ లేకుండానే కేసీఆర్ గారు వాళ్ళు వచ్చిద్దా? ఆ చరిత్రని తెలియజేయాలి కూలంకుషంగా అని చెప్పి ఉద్యమకారులు ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఈ తెలియజేయకపోతే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు అనేటువంటి భావన వెళ్ళిపోతుంది, భవిష్యత్తు తరాలు కూడా అదే నమ్ముతాయి అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉంది. పైగా తెలంగాణ ఉద్యమకాలకు అన్యాయం చేసింది ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ తెలంగాణ ఉద్యమకాల స్తూపం దగ్గర కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కొత్తగా నినాదాన్ని మొదలుపెట్టారు. సో రెండు గ్రూపులు ఇప్పుడు తెలంగాణ తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు, దీని చరిత్ర ఏంటి అనేది తెలియజేయడానికి తెలంగాణ సమాజానికి ఒక రెండు గ్రూపులు తయారైనవి, అంటే ఏర్పాటైనవి. ఇవి రాబోయే రోజుల్లో సమాచారాన్ని వీళ్ళంతగా అక్కడ చేరవేస్తారు ప్రజలకి. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు కదా. సో అసలు కేసీఆర్ గారు ఉద్యమం ఎలా చేశారనేది కోదండరామ్ గారి కన్నా ఎవరికి ఎక్కువ తెలియదు. ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష, అమర నిరాహార దీక్ష ఎలా జరిగింది అనేది కోదండరామ్ గారికి తెలుసు. సో అవన్నీ బయట పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.